పెంచిన కొత్త పింఛన్లు 2000 రూపాయలు, 4000 రూపాయలు జమ చేసిన, 4000 రూపాయలు, 6000 రూపాయలు చేసిన ఈ కొత్త పింఛన్లు అనేవి ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో, ముందుగా ఎన్ని జిల్లాల వారికి జమ చేస్తారో, ముందుగా ఎటువంటి ఖాతాలు ఉన్న వారికి జమ చేస్తారో, మరియు కొత్త పింఛన్లు ఎవరెవరు అర్హులై ఉన్నారో వారి జాబితా ఎప్పుడు వస్తుంది, ఆ లిస్ట్ మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే మనమైతే చూద్దాము. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ రూపం ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా మన వీడియోలో అయితే అప్డేట్ అనేది తెలుసుకుంటారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన కొత్త పింఛన్లు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల నుంచి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో, ఇంకా అప్లై చేసుకోలేరో వారికి ఇంకనైతే ఇప్పటి వరకు ఛాన్స్ ఉంది. మీ దగ్గర ఉన్న ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి అయితే ఎవరైతే కొత్త పింఛన్ మహిళలకు సంబంధించిన, వృద్ధులకు సంబంధించిన పింఛన్ రాని వారు ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకున్న వారి జాబితా ఆగస్టు నెలలో వస్తుంది. నిన్న కూడా కొత్త లిస్ట్ వచ్చింది, దాంట్లో మీ పేరు లేకపోతే ఇంకో లిస్ట్ ఆగస్టు నెలలో వస్తుంది. సో అప్పుడు కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఆగస్టు నెల నుంచి 2000 రూపాయలు, 2500 రూపాయలు మహిళలకు, మరియు వృద్ధులకు సంబంధించిన 4000 రూపాయలు, వికలాంగులకు సంబంధించిన 6000 రూపాయలు అనేది ఈ పింఛన్ డబ్బులు అనేవి ఆగస్టు నెల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయాలని కీలక అప్డేట్ అనేది సూచన అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.